హాయ్ హలో నమస్తే. నేను మీ కట్ట కార్తీక్. మదన్ ఫైల్స్ తగలబెట్టిన కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నట్టు తెలుస్తూ ఉంది. చిత్తూరు జిల్లా పెద్దరాయుడిగా తనకు తాను భావించే పెద్దిరెడ్డి అక్రమాల గురించి అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికైనా పెద్దిరెడ్డి అరెస్టు జరిగే అవకాశం ఉందా? ఏంటి ఈ విషయాలన్నీ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకర్రావు గారు. సార్ నమస్కారం. నమస్తే కట్టవారు. సార్, పెద్దిరెడ్డి గారి అక్రమాల చిట్ట మదనపల్లి ఫైల్స్ కేసు సాక్షిగా బయటకు వస్తుంది అనేటువంటిది మనం బయట వింటున్న మాట. ఇంతకీ ఏ విషయాలు బయటకు వస్తున్నాయి, ఆ విషయాల ద్వారా తీసుకోబోయే చర్యలు ఏ రకంగా ఉంటాయని మీరు భావిస్తారు? ఇక్కడ పెద్దిరెడ్డికి సంబంధించి చిత్తూరు జిల్లానే కాకుండా రాయలసీమ ఒక రకంగా ఆంధ్ర రాష్ట్ర యావత్తు కూడా జగన్మోహన్ రెడ్డి తర్వాత నేనే. అవును. అతను ఏ విధంగా కలగన్నాడంటే ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అక్రమ ఆస్తుల సంబంధం కావచ్చు, సిబిఐ ఈడీ యొక్క కేసులకు సంబంధించింది కావచ్చు, అతని మీద వేగవంతంగా విచారణ జరిగిద్ది, అతన్ని అదుపులో తీసుకుంటారు, పదవిచ్యుతుడు అవుతాడు, ఆ తర్వాత నేనే ముఖ్యమంత్రి అనే భ్రమలో ఉన్నాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ముఖ్యమంత్రి పదం మీద కనీసం అందుట్లో ఎలాంటి సందేహం ఏముంది? ఇప్పుడు మొత్తం అతన్ని అందుకే అతనికి చక్కదిద్దే కార్యక్రమంలో అతనికి మంచి సన్నిహితుడు వీళ్ళ అబ్బాయి మిథున్ రెడ్డి, అతను అడ్డం పెట్టుకొని వాస్తవంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకితను. అవును, పెద్దిరెడ్డి వ్యతిరేక, వాళ్ళ నాన్నకి వ్యతిరేకి, రాజశేఖర రెడ్డికి కూడా వ్యతిరేకి. అవును. అతనితో పాటు ఈయన కూడా అతను వ్యతిరేకంగా పాదయాత్ర కూడా చేసినటువంటి వ్యక్తి. కాదు, తర్వాత రాజీ పడ్డట్టున్నారు. ఆ తర్వాత ఇది వాళ్ళ అబ్బాయి ద్వారా జగన్మోహన్ రెడ్డితో సాన్నిహిత్యం పెరిగినందువల్ల సరే ఎవరికోడు జిల్లాలో కావాలి కాబట్టి ఎటు ఇతను కొంచెం చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకం కాబట్టి ఆ ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి కూడా అప్పుడు రాజశేఖర రెడ్డి దగ్గర తీశాడు, మంత్రి పదవి ఇచ్చాడు. అక్కడ నుంచి జిల్లా మొత్తం మీద తన పట్టుని చాలా బాగా పెంచుకుంటూ వచ్చాడు. బాగా అంటే ఉంది, బెదిరించాడు, భయపెట్టాడు, గనులు దోచుకున్నాడు, అడ్డం తిరిగిన వాళ్ళని ఏం చేయాలో ఎన్ని చేశాడు, ఇష్టారాజ్యంగా మసులుకున్నాడు. రూపాయికి కొన్ని వేల కోట్ల రూపాయల అధిపతి అయ్యాడు అతను. జగన్ కూడా భయం అంటే పెద్దిరెడ్డి అంటే అదే ఒక మాఫియాని విస్తరించుకున్నాడు అతను. అదే జగన్ కూడా భయం అని అంటే భయం అనేది ఏం కాదు, కానీ వాళ్ళ కుమారుడితో ఉన్న సాన్నిహిత్యంతో కొంత ఇతను వదిలేశాడు. ఎందుకంటే అతను చాలా అట్లో అతనే కదా. ఇప్పుడు అతనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నిటి కూడా మద్యానికి సంబంధించినటువంటి డబ్బులన్నీ పోగు చేసి జగన్మోహన్ రెడ్డి ఇచ్చే బాధ్యత అనేది భుజాన్ని ఎత్తుకుంది మిథున్ రెడ్డే కదా. ఓకే. కాబట్టి ఆ విషయంలో ఇతను కొంత చూసి చూడనట్టు వదిలేశారు. ఏముంటుందో ఈ జిల్లాలో అనుకున్నారు, కానీ అంగుళం ఇలా ఎత్తేస్తాడని వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు జూలై 21వ తారీఖున ఇతని మీదకు వచ్చినటువంటి అభియోగాలను దృష్టిలో పెట్టుకొని ఆ ద్రస్తాలు పరిశీలించాలనే అభిప్రాయం వచ్చిన వెంటనే అక్కడ ఉన్నటువంటి గౌతమ్ తేజాకి ఎవరైతే అధికారులు ఉన్నారో అతనికి సంబంధించినంత వరకు పెద్దిరెడ్డి పిఏ ముని తుకారాము, అనుచరుడు మాధవరెడ్డి ఇద్దరు కూడా ప్రోద్బలంతో వాళ్ళు చెప్పి చేయించారనేది చాలా స్పష్టంగా మనకు అర్థమైపోతుంది కదా. అధికారుల సాయంతో పెద్దిరెడ్డి మనసులు చేయించాడు. ఇప్పుడు ఏంటంటే అధికారులు ఇప్పుడు కూడా చిత్తూరు జిల్లాలో ఇంకా అతని హవా నడుస్తూ ఉంది. అది ఎట్లా సాధ్యమవుతుంది సార్? స్థానిక నాయకులు లొంగిపోయారు కట్టవారు, నిస్సందేహంగా చెబుతున్నాను. స్థానిక నాయకుల్ని ఒక రకంగా కొనేశాడని మనం భావించాలి. ప్రభుత్వం మారినా, వ్యవస్థ మారినా ఇంకా ప్రభుత్వానికి కాదని అతను చేసుకోగలుగుతున్నాడు అంటే ఇప్పుడు ఆ పెద్దిరెడ్డిని చూసే పుష్ప చిత్రం తయారైంది అయితే నేను భావిస్తున్నాను. అవునా? నిస్సందేహంగా. ఓకే. కాబట్టి అతని ఆధ్వర్యంలోనే అన్ని శాఖల్లోనూ అతను మనుషుల్ని విస్తరించేశాడు. అన్ని శాఖల్లో కూడా వాళ్ళకి మీరన్నట్టు వాళ్ళకి 10,000 రూపాయలు జీతం వస్తూ ఉంటే 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు. అంటే చంద్రబాబు ఏమో జీతం ఇస్తాడు, పెద్దిరెడ్డి సూట్ కేసు పంపిస్తాడు అంతే. అందుకని చంద్రబాబు మాట కంటే పెద్దిరెడ్డి మాట చెల్లుబాటు అవుతుంది. నిస్సందేహం. రెండోది అతని చేతిలో మామూలుగా మనుషులు ఉన్నారు, భయపెడుతున్నాడు. జరిగింది అదే కదా, ఇదే కాదు కదా, దీనికి సంబంధించిందే కదా. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అతనికి ప్రత్యేకంగా ఓ డైరీ అంటూ ఉంది. ఆ రైతులను ఘోరాతి ఘోరంగా కూడా 16 రూపాయల నుంచి 20 రూపాయలు అధికంగా ఇచ్చేది అతను. అతనికే పోయాలి పాలు. అది కమాండెట్గా సమస్యలు రెండు, కూరగాయల కానించి వాళ్ళు పండించిన పంటల కానించి ఏదైనా కూడా అతని ఆధ్వర్యంలోనే జరగాల. ఓకే. అది బరాయించి ఒక్కసారిగా తిరగబడ్డారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు మొన్న స్థానిక నాయకులు, పోటీ చేసిన వ్యక్తులు కూడా. ఓకే. అతని మీద అంత వ్యతిరేకతని, నిజంగా అంత సామ్రాజ్యం ఉన్న వ్యక్తి మిగిలినలా చూసుకుంటా ఉంటే ఎక్కువ మెజార్టీతో గెలవాల, కానీ అతను చాలా తక్కువ ఆధిక్యతతో గెలిచాడు. దీన్ని బట్టి అతని మీద వ్యతిరేకతను అర్థం చేసుకోవాలి. దాన్ని సొమ్ము చేసుకోవడంలో పోటీ చేసిన అభ్యర్థులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఒక రకంగా విఫలమయ్యారనేది నేను భావిస్తున్నాను. గెలిచిన తర్వాత 164 స్థానాలు వాళ్ళకి వచ్చిన తర్వాత చిత్తూరు జిల్లాలో 2 స్థానాలకి అతను తోబుట్టువే కదా గెలిచింది. వాళ్ళిద్దరు తప్ప మిగిలిన అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కైవసం అయిన తర్వాత దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది, కానీ పట్టించుకోవట్లేదు.
గతంలో పెద్దిరెడ్డి కుప్పంలో చంద్రబాబును ఓడిస్తా అన్న వ్యక్తి. అవును, ఇప్పుడు కుప్పంలో ఎంత అరాచకం చేశాడు. కుప్పంలో స్థానిక సంస్థలు కావచ్చు, మున్సిపాలిటీని కావచ్చు, ఇంకేముంది గెలుస్తున్నామని చెప్పని ప్రత్యేకంగా అక్కడ మనుషులను పెట్టి నేను చూసుకుంటానని చెప్పని జగన్మోహన్ రెడ్డిని నమ్మించి అతను చేయాల్సిందంతా చేశాడు. ప్రజలు ఓపికగా చూశారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, అక్కడ ఉన్నటువంటి స్థానిక వ్యక్తి గెలిస్తే అతను ముఖ్యమంత్రి కాడు కదా. వాళ్ళు ఏం ప్రచారం చేశారు, ఇక్కడ కన్నా చంద్రబాబు నాయుడు ఓడిస్తే ఇక్కడ గెలిచిన వ్యక్తిని మంత్రిని చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గొప్ప, మంత్రి గొప్ప? ముఖ్యమంత్రిగా ఆయన ఏం చేశాడో తెలుసు కదా. ఈరోజు కూడా సాంకేతికంగా మరి కుప్పాన్ని ఏ విధంగా తీర్చిదిద్దాడో ప్రజలందరూ గమనించారు కదా. ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు పెద్దిరెడ్డి ఇక నా ఇష్టం 30 సంవత్సరాలు మేమే ఉంటాం, ఎందుకంటే స్థానిక సంస్థల్లో వాళ్ళు చేసిన అరాచకానికి ప్రజలు భయపడిపోయారు కదా. అట్లానే మామూలుగా వచ్చే ఎన్నికల్లో, సాధారణ ఎన్నికల్లో ఈ విధంగానే చేద్దాం అనుకున్నారు. వాళ్ళు ఇష్టరాజ్యంగా చేయాలని చెప్పి భావించారు. ప్రజలు విఘ్నులు కాబట్టి అన్ని చోట్ల లాగే ఇతని మీద కూడా వ్యతిరేకంగా ఉన్నా కూడా అంత అరాచకం. ఇప్పుడు నాకు అర్థం కాదు ఏంటంటే తన మీద పోటీ చేసిన అభ్యర్థిని రామచంద్ర యాదవ్ని ఇంటి మీదకి వెళ్ళి దాడి చేశారు. అతను వెళ్ళి పోలీస్ స్టేషన్లో దాక్కుంటే దాని మీద దాడి చేశారు. ఇంతవరకు చర్యలు లేవు. రామచంద్ర అది మాత్రమే కాదు సార్, ఈ పెద్దిరెడ్డి ఎలక్షన్ అఫిడవిట్ మీద కూడా చాలా కంప్లైంట్స్. అది చెప్తున్నాను. 143 అభియోగాలు అతను, అంటే 143 ఆస్తులు పొందుపరచలేదు దాంట్లో. ఇప్పుడు ఎగ్జాంపుల్ మొన్న అటవీ ప్రాంతం ఆక్రమించుకున్నది, అది ఎన్నికల అఫిడవిట్ లో లేదు, పొందుపరచలేదు. మరి అవన్నీ కూడా ఇప్పుడు న్యాయస్థానానికి వెళ్ళాడు కదా రామచంద్ర యాదవ్ గారు, మరి దాని మీద పోరాటం చేయట్లేదు. ఇవన్నీ కూడా కొన్ని ఇబ్బందులు కనపడతా ఉన్నాయండి. ఎందుకంటే అటు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి విషయంలో కావచ్చు, చాలా మంది రోజా విషయంలో కావచ్చు. ఇప్పుడు వాళ్ళ విషయంలో ఉపశమనం ఇవ్వబట్టే వాళ్ళు మళ్ళీ వచ్చి రెచ్చిపోగలుగుతున్నారా అంటే నిస్సందేహంగా. రోజా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూనే ఉంది. తగిన చర్యలు లేకపోబట్టే, భయం లేకపోబట్టి, ఆ భయాన్ని వాళ్ళ పరిచయం చేయడంలో వీళ్ళు కొంచెం ఇంకా తాత్సర్యం చేస్తున్నారని అయితే నేను భావించాల్సి వస్తుంది. అదే నిజంగా ఇటువైపు నుంచి అట్లా మాట్లాడిన వాళ్ళు ఉండి జగనే అధికారంలోకి వచ్చి ఉంటే ఈ పాటికి ఏం చేసి ఉండేవాడు. 5 సంవత్సరాలు కనపడింది కదా. అవును. ఇంకొక ఈ 5 సంవత్సరాలు కూడా 2024 నుంచి 2029 వరకు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎవడు ఉండేవాడు కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చిన దాని ప్రకారం ఏమీ లేకుండానే ఎన్ని దోచుకున్నారు వాళ్ళు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత మీ ఆస్తి నా ఆస్తి అన్ని సకలం కూడా మనం అక్కడ పనాళ్ళగా మారేవాళ్ళు. నాకు తెలిసి ఒక 35 మంది ఆత్మాభిమానం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రంలో మనకెందుకు ఈ ఆస్తులు, ఈ గొడవలు, మనకెటు వీళ్ళు బతకనీయట్లేదని చెప్పని వలస కూలీలాగా పక్క రాష్ట్రాలకు వచ్చి వ్యవసాయ కూలీలుగానో లేకపోతే ఏదన్నా వ్యాపార సంస్థల్లో కూలీలుగానో మనుగడ సాగించేవాళ్ళు. అంతే తప్ప వాళ్ళు మామూలుగా చేసేవాళ్ళు కాదు. సో పెద్దిరెడ్డి అరెస్ట్ ఉంటుందా అంటే ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అతను అదుపులో చేసుకోవాలని చెప్పి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నా కూడా స్థానికులు, అధికారులు ఇంకా సహకరించట్లేదు. కానీ ఒకటే ఇప్పుడు కూడా అన్ని అభియోగాలను పొందుపరిచారు అంటే ఆ విచారణ చేసిన అధికారులు కొంచెం నిజాయితీగా చేసినట్టే కదా. ఇన్ని అంశాలను దాంట్లో పొందుపరిచారు అంటే స్థానికులు సహకరించకపోయినా, స్థానిక అధికారులు సహకరించకపోయినా జరిగిన వాస్తవాలను దాంట్లో పొందుపరిచారు అంటే దాంట్లో నిజాయితీగా చేసినట్టే కదా. అవును. కాబట్టి దాని ఆధారంగా పెద్దిరెడ్డి దాకా వెళ్తుందా లేకపోతే సరిపోతుందా, అతను తుకారాం కావచ్చు, మాధవరెడ్డి కావచ్చు, లేకపోతే కృష్ణ తేజ కావచ్చు, వీళ్ళకి సంబంధించినంతవరకే ఆగిపోతుందనేది చూడాలి మనం. థ్యాంక్స్.